నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ పెళ్ళైంది కానీ మీ మనసుకు నచ్చే అందమైన కథ. ఇక కథలోకి వెళ్తే కిటికీలోంచి జారిపోతున్న సుందర దృశ్యాలను చూస్తూ ఈ లోకాన్ని మరిచినట్టు ఉండిపోయిన హరిని ఉలిక్కిపడిలా చేశాయి రాములు మాటలు. బాబు, స్టేషన్ వస్తుంది, వెళ్దాం పదండి అని అన్నాడు. వచ్చేసామా? కారు నమ్మని చెప్పారు కదూ అడిగాడు హరి ఆ మాటకి నవ్వుతూ. 40 రోజులై మీ రాక కోసం చూస్తున్న రాజు రాకుండా ఎలా ఉంటాడు? నవ్వాడు రాములు. హరి కూడా నవ్వేశాడు. నిజమే, రాజు తన డ్రైవర్. చిలాకీగా మాట్లాడుతూ ఎంతో ఉత్సాహంగా కారు నడుపుతాడు. అన్ని రోజుల ప్రయాణం ఒకెత్తు, ఈ ప్రయాణం ఒకెత్తు. కొన్ని వేల మైళ్ళు తిరిగి రావడం తేలిక, అమ్మని చూసి రావడం కంటే. లేచి నిలబడి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ అన్నాడు హరి. ఏం చేస్తాం బాబు, అమ్మగారికి ఆ పల్లెటూరులో పచ్చని పొలాల మధ్య ఉండడం అలవాటైపోయింది. రైతులు, వ్యవసాయం, పక్షి, పంట అన్నీ ఆవిడకిష్టం. మీరా వ్యాపారం అంటే చెవి కోసుకుంటారు. సామానంతా సర్ది దింపడానికి సిద్ధం చేస్తూ అన్నాడు రాములు. హరిని ఎత్తుకుని మోసినవాడు రాములు. అందుకే అంత చనువుంది వాడికి. ఏమిటి, రైలు ఆగుతున్నట్టుంది, స్టేషన్ వచ్చేసిందా? కనుచూపు మేరలో స్టేషన్ ఉన్నట్టు లేదు. కిటికీలోంచి బయటికి చూస్తూ అడిగాడు హరి. ఏదో బండి క్రాసింగ్ ఉన్నట్టుంది, ఆపేస్తున్నాడు. ముసిముసి నవ్వులు నవ్వుతూ రాములు అక్కడి నుండి పక్కకు తప్పుకున్నాడు. ఇలాంటి నస ఆలస్యాలు హరికి ఎంత విసుగు తెప్పిస్తాయో రాములకి తెలుసు. చా, ఇక్కడ ఎంతసేపు ఉండాలో అనుకుంటూ తలుపు లాగి మూసి సీట్లో కూలబడ్డాడు. కంపార్ట్మెంట్లో గోలగోలగా ఉంది. అందరికీ ఒకే రకమైన విసుగు. ఇంత దగ్గరగా వచ్చి ఇంత లేట్ చేయడం ఏమిటని. సీటుకి జారపడి కళ్ళు మూసుకుని తన ఇంటిని, ఇల్లాలని జ్ఞాపకం చేసుకున్నాడు హరి. దివ్య పేరుకు తగ్గట్టి ముగ్ధ మనోహరమైన రూపంతో కలకలలాడుతుంది. ఆమెను తలుచుకోగానే హరి పెదవుల మీద సన్నని చిరునవ్వు వెలిగింది. తన గొప్ప ఇంట్లో పుట్టిన అమ్మాయి. ఆ పుట్టినీళ్ళు కూడా హరి మామది. కానీ ఎంత వ్యత్యాసం! ఇద్దరి మధ్య ఆకాశానికి నేలకి ఉన్నంత తేడా. హరి తండ్రి కాస్త సాదాసీద వ్యవసాయం. కష్టపడి కొడుకుని చదివించాడు. ఆయన బ్రతికి ఉండగా హరి మామయ్య గారింటికి ఎప్పుడూ వెళ్ళలేదు. తండ్రికి అంత పౌరుషంగా ఉండేది. గొప్పవాళ్ళు తమని చిన్న చూపు చూస్తారేమోనని. కానీ దురదృష్టవశాత్తు హరి తండ్రి కొడుకింకా నిలదొక్కుకోకుండానే చనిపోయాడు. తండ్రి స్థానాన్ని కూడా తానే భర్తీ చేస్తూ హరి తల్లి ప్రభావతమ్మ కొడుకుని ప్రయోజకుని చేసింది. వ్యాపారంలో మెలకువలు తెలుసుకుంటూ అనుభవం గడించడానికి రాష్ట్రంలో పేరున్న కెమికల్ ఇండస్ట్రీలో చేరాడు హరి. కష్టపడి కొద్ది సంవత్సరాలలోనే గుర్తింపు తెచ్చుకుని వారితో భాగస్వామిగా మారాడు. చిన్నతనం నుంచి ముందుకు తోసిన తండ్రి ఎలాగైనా పైకి రావాలన్న ఆశతో, పట్టుదలతో సతమతమైపోయిన హరితత్వం రెండూ జోడించి హరి అనుకున్నది సాధించేవాడిగా రూపాంతరం చెందాడు. అంతేకాదు, వ్యాపారంలో అంతా తనే చూసుకుంటూ ఏ పని తలపెట్టినా అది తన వ్యాపారానికి దోహదం చేసేదిగా ఉండాలన్నది అతని ధ్యేయం. ఒక 10 సంవత్సరాల వ్యవధిలో స్వంత కంపెనీ పెట్టి అభివృద్ధి సాధించాడు. ఎన్నో పెద్ద సంస్థలలో డైరెక్టర్గా, షేర్ హోల్డర్గా ఉంటున్నాడు. హైదరాబాద్ సిటీలో చక్కని ఇల్లు కట్టాడు. ప్రభావతమ్మ నమ్మకమైన రాముల్ని, వాడి కుటుంబాన్ని కొడుకు ఇల్లు చూసుకోవడానికి ఏర్పాటు చేసింది. నువ్వు వచ్చి ఉండు అని హరి ఎన్నిసార్లు అడిగినా ఆమె ఒప్పుకోలేదు. నాకు ఈ పల్లె బాగుంటుంది, నువ్వు వచ్చి చూసి వెళ్ళవా ఏమిటి అనేది నవ్వుతూ. త్వరగా పెళ్లి చేసుకో, నీ మనవడో మనవరాలో ఉంటే నాకు రావాలని ఆశైనా ఉంటుంది అనేవారు. హరికి వ్యాపారాభివృద్ధి మీదే దృష్టి. తనకి ఎలాంటి పిల్లం ఉంటే తనకి తగినట్టు ఉంటుందని ఆలోచించకపోలేదు హరి. అతని అందం చందం చూసి, అతని హోదా చూసి అమ్మాయిల తల్లిదండ్రులు ఆతృత చూపకపోలేదు. కాలంకి తగ్గట్టు మారుతున్న మోడ్రన్ అమ్మాయిలపై కన్నా పద్ధతిగా, లక్షణంగా ఉండే అమ్మాయి తనకి భార్య కావాలి అనుకునేవాడు. తను అనుకున్నట్టే ఉండేది దివ్య. దివ్య అంటే అతనికి చిన్నప్పటి నుండి కాస్త ఇష్టం ఉంది. దివ్య హరికి మేనమామ కూతురే. తన మేనమామ బ్రతికి ఉన్న సమయంలో ప్రభావతమ్మ వెళ్ళి తన కొడుక్కి దివ్యని చేసుకుంటానని అడిగింది. చూడు చెల్లమ్మ, చుట్టరికంతో మా అంతస్తు తగ్గించే పని సూచించకు. మా స్థాయికి తగిన వాళ్ళని చూసి నా కూతురికి పెళ్లి చేస్తాను అని నిర్మోహమాటంగా అన్నాడు. ప్రభావతమ్మ చాలా చిన్నబుచ్చుకుంది. స్వంత మనిషి అలా అంటాడా అన్నదే ఆవిడ బాధ. సొంతవాడు కనుకనే అన్నాడు, పైవాళ్ళు కాస్త ఆలోచిస్తారు. నువ్వేం బెంకపడకమ్మా, ఎవరికిస్తారో ఇవ్వని. నాకెందుకు తన కూతుర్ని ఇవ్వలేదా అని ఆయన బాధపడే స్థాయికి నేను ఎదిగి చూపిస్తాను తేలికగా నవ్వేస్తూ అన్నాడు హరి.
ఇది జరిగిన ఏడాది దాటకుండానే మామయ్య అత్తయ్య చేతికంది వచ్చిన దివ్య అన్నయ్య కారు ప్రమాదంలో మరణించారు. ఆమె ఒంటరిగా ఉండిపోయింది. గొప్ప వాళ్ళ జాతకాలు అప్పుల మీద నడుస్తాయంటారు. దివ్య తండ్రి ఐశ్వర్యమంతా మేడిపండి. తండ్రి పోయాక వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బు, ఇతర చిన్న మొత్తాలు ఎన్నో కలిపి లాయర్ గారి సహాయంతో ఉన్న ఇల్లు నిలబెట్టుకోగలిగింది దివ్య. చదువుకున్న బ్రతకడానికి నేర్పుగాని ఆమె జీవితం ఎలా సాగించాలా అని అనుకుంటున్న సమయంలో తల్లితో పాటు ఆమెను పరామర్శించి వస్తుంటే ఓ ఆలోచన వచ్చింది హరికి. మామయ్యకి పేరు ప్రతిష్టలున్న అతను చేసిన అప్పులు అతని వాళ్ళకి గాని లోకానికి గాని తెలియదు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఇదివరలో దివ్యను కోడలుగా చేసుకోవాలనుకున్న తల్లి కోరిక తీరుతుంది. ఫలానా ప్రముఖుని కుమార్తెను పెళ్లాడనన్న ఘనతతో పాటు తనకి పరిధి కూడా పెరుగుతుంది. అన్నీ ఊహించాడు హరి. హరిది శుద్ధ వ్యాపార ధోరణి. తానుగా కోరి ముందుకొస్తే అవకాశం తీసుకుంటున్నాడని అనుకోవచ్చని ఊహించాడు. అందుకే సానుభూతి ప్రకటించి, అప్పుడప్పుడు వస్తుంటాను, నేనేం కానివాణ్ణి కాదు కదా, మొహమాట పడకుండా ఏం కావాలన్నా అడుగు అని ఎంతో అనునయంగా చెప్పాడు ఆమెకు. దివ్యకి ఎంతో ధైర్యం వచ్చింది. కన్నీళ్లతో కృతజ్ఞతగా చూసింది అతని వైపు. తనకి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు హరి. తండ్రి చనిపోయే నాటికి దివ్యకి సంబంధాలు చూడడం జరుగుతుంది. ఆస్తి అంతస్తు చూసుకుని కాస్త గర్వం ఎక్కువైన తల్లిదండ్రుల మధ్య దివ్యకి తనకెలాంటి వ్యక్తి కావాలో తనకే తెలియడం మానేసింది. దాదాపు మాటల లాంఛనాలన్నీ పూర్తి చేసి ఓ సంబంధం ఖాయం చేయాలని నిర్ణయించుకున్నారు. సంతోష్ కృష్ణ అందగాడే కాదు, బాగా డబ్బున్నవాడు, చదువుకున్నవాడు, తన కూతురికి అన్ని విధాలా తగినవాడని నిర్ణయించుకున్న తరుణంలో ఈ ప్రమాదం సంభవించింది. తర్వాత సంతోష్ కృష్ణ వైపు వారు విషయం ఎత్తడం మానేశారు. దివ్యకి ఎటు సాగాలో ఎలా సాగాలో అర్థం కాలేదు. ఆమె అయోమయ వ్యవస్థలో ఉన్న తరుణంలో హరి రావడం కొండంత ధైర్యాన్నిచ్చింది దివ్యకి. అది గ్రహించకపోలేదు హరి. రోజు ఫోన్ చేసి పరామర్శించేవాడు. దివ్య ఫోన్ కోసం ఎదురుచూసే పరిస్థితి కలిగింది. కొన్ని రోజులకు ఫోన్ చేయడం మానేశాడు. దివ్యకి ఏమైందో అర్థం కాలేదు. అత్తయ్య తనతో మాట్లాడదు. ఏం చేయాలో తోచని స్థితిలో బాధపడుతున్న సమయంలో ఆమె ముంగిట వాలాడు. మీరా అని ఆ రోజు దివ్యన్న మాట ఎప్పటికీ మర్చిపోలేడు హరి. ఆ మాటలో అంతటి ఆతృత, అంతటి బెంగ, ఎదురు చూపు ధ్వనించాయి. దివ్య శిల్పి చెక్కిన అందమైన బొమ్మలాగా కనిపించింది హరి కళ్ళకి. వంకెంచలేని సౌందర్యం ఆమెది. అందం, హూందాతనం కలిపి దీనితో ఆమె కదిలే తీరు అతన్ని సమ్మోహితుని చేస్తుంది. దివ్య కష్టసుఖం చెప్పుకుంటే ఓర్పుగా విన్నాడు. అవసరం అయినప్పుడు సలహాలిచ్చాడు. దివ్యకి అతని తీరు ఎంతో నచ్చింది. ఎప్పుడో నాన్నేదో అన్నారని ఇంత దగ్గర బంధువై కూడా నన్నెందుకలా పరాయిదానిలా చూస్తాడు అన్న ప్రశ్న ఆమె గుండెలో కొట్టుకుందే గాని పైకి రాలేదు. మరో నెల తర్వాత ఇంటికొచ్చిన హరిని చూసి బావురుమంది దివ్య. ఏమైంది అని అడిగాడు ఓదారుస్తూ. ఇంకో నోటీస్ వచ్చింది. ఇల్లు అమ్మితే కానీ ఈ అప్పు తీరదన్నారు లాయర్ గారు. ఇల్లు అమ్మిస్తే నేను ఎక్కడుండాలి, ఏం చేయాలి? ఏడుస్తూనే అతని మొహంలోకి చూస్తూ అడిగింది. క్షణం పాటు ఆమె కేసి కన్నర్పకుండా చూశాడు హరి. నేనొకటి చెప్పనా అన్నాడు మార్ధవంగా. ఏమిటి? ఏదైనా చేస్తాను. నేను ఈ ఒత్తిడికి తట్టుకోలేకుండా ఉన్నాను. నిజమైన పరిస్థితి ఏమిటో ఎప్పుడూ తెలియనేలేదు నాన్న. చూడండి ఇప్పుడు పరిస్థితి ఏమైందో అంది చిన్నపిల్లల కళ్ళు ఒత్తుకుంటూ. ఎర్రని జీరెలు విశాలమైన తెల్లని కనుగుడ్లపై పడ్డాయి. చక్కని రంగున్న ఆమె ముఖం ఏచినందువల్ల కందిపోయింది. నన్ను పెళ్లి చేసుకుంటే నీకు ఈ అవస్థలన్నీ ఒక్కసారి తప్పిపోతాయి గంభీరంగా అన్నాడు. అదిపడి కూర్చున్నదల్లా లేచి నిలబడింది దివ్య. ఏమిటి మీరనేది? అయోమయంగా చూస్తూ అడిగింది. అవును, నన్ను పెళ్లి చేసుకుంటే నీకు ఇంకే బాధ ఉండదు. నేను ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇంటికి ఎవరినైనా పిలిచి ఆతిథ్యం ఇవ్వాలన్నా ఇబ్బందిగా ఉంది. అమ్మ వచ్చుండదు. పని వాళ్ళు కొన్ని పనులు కొంత దాకానే చేయగలరు. ఇప్పుడిప్పుడే ఓ భార్య అవసరం నాకు అనిపిస్తుంది అన్నాడు. దివ్య అతని మాటలకి ఆశ్చర్యపడింది. భార్య కావాల్సింది ఇందుకేనా? బావే కదా, అతనికి నాపై హక్కున్నట్టు ప్రవర్తించుండాల్సింది అనుకుంది. నీ ఇష్టమిక అంటూ అటూ ఇటూ పచార్లు చేయడం ప్రారంభించాడు హరి. దివ్య మౌనంగా కూర్చొని ఆలోచించుకుంది. ఇప్పుడు ఇలా అన్నా నా మీద కోరిక, ప్రేమ కలగకుండా ఉంటుందా మనసులో అనుకుని. నీ ఇష్టం హరిబావా అంది ఆమె నెమ్మదిగా. ఉలిక్కిపడ్డాడు ఆ మాటకి హరి. హరి అని చాలు
అన్నాడు కాస్త కోపంగానే. ఇప్పుడు ఆ సన్నిహితమైన చుట్టరికం కోసం చేసుకోవడం లేదు నిన్ను. నాకు తగిన భార్య కావాలి. నీలో ఆ లక్షణాలున్నాయి, అందుకే అడిగాను అన్నాడు కాస్త కఠినంగానే. సారీ, నెమ్మదిగా అంది దివ్య. ఆమె వైపు తీక్షణంగా చూశాడు హరి. చేసుకోను, బయటికి వెళ్ళు అని ఆమె గనక అని ఉంటే నిజంగా ఆమెను గౌరవించేవాడి. కానీ కష్టపడే కంటే సుఖంగా అడిగిన వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డట్టు కనిపించిన ఆమెపై కసిలాంటి కోపం వచ్చింది హరికి. మా అమ్మకు చెప్తాను, కానీ అమ్మ ఈ పెళ్లికి ఒప్పుకోదు. అయినా పర్వాలేదు, సర్దుకుంటుంది నా మీద ప్రేమతో. వీలైనంత త్వరగా పెళ్లి ఏర్పాటు చేస్తాను. మీ లాయర్ గారితో కూడా సంప్రదించి అప్పుల సమస్యలన్నీ ముగిద్దాం. ధైర్యంగా ఉండు అన్నాడు. దివ్య నిట్టూర్చింది తల ఊపుతూ. ఈ పిల్లలో కాస్తైనా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదే ఆశ్చర్యపోయాడు హరి. తను అడగగానే ఆమె పెళ్లికి ఒప్పుకోవడం అతనికి అస్సలు నచ్చలేదు. తండ్రి ఉన్నప్పుడు కనీసం అతన్ని కన్నెత్తి చూసేది కాదు, తనతో మాట్లాడేది కాదు. ఇప్పుడు వేరే దారి లేదు కాబట్టి ఒప్పుకుంది అనే ఆలోచన అతనిదైతే ఎవరో ముక్కు మొహం తెలియని వాడి కంటే తనకి అన్ని విధాలా తెలిసినవాడు క్లిష్ట పరిస్థితుల్లో తన తోడుగా నిలబడ్డ హరిని చేసుకోవడమే బెటర్ అనే దివ్య ఆలోచన. పెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో 4 సాక్షులతో ముగించాడు. పెళ్లి రోజు ప్రభావతమ్మ దివ్యను చూసి మురిసిపోయి బోసిగా ఉన్న తన మెడలో నెక్లెస్ వేసింది. వద్దన్నా పోదు రక్త సంబంధం. మీ నాన్న మమ్మల్ని చీకొట్టాడు, కానీ నా కొడుకు నిన్ను ఆదరించాడు అంది గర్వంగా. దివ్యకి దీనికి సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు. మాట్లాడక ఊరుకుంది. పోనీలే అమ్మా, మావయ్య మరణంతో పోగొట్టుకున్నదంతా దివ్య నా భార్యగా రాబట్టుకుంది తేలికగా నవ్వేస్తూ అన్నాడు హరి. అలా ప్రారంభమైన వారి సంసార జీవితం దాంపత్య జీవితంగా మారనేలేదు. పరిచయస్తులాగా పలకరించుకుంటూ ఒక ఇంట్లో ఉండడమే తప్ప కొత్త దంపతుల ఆతృత వారిలో లేదు. ఆమెకి హరితత్వం కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. తన మీద ప్రేమతో పెళ్లి చేసుకుని ఉంటే ఈ సంబంధం ఇంకోలా ఉండేది. ఖరీదైన తన జీవితానికి అంతకంటే ఖరీదైన వస్తువుల భార్యని సంపాదించాడా అని అనుకోసాగింది. రోజు జీవితం నిస్సారంగా సాగిపోతుంది. ఏడాది గడిచినా మర్యాదగా మాట్లాడుకోవడమే కానీ ఇంకేం లేదు. ఇంట్లో రాముడు, వాడి పిల్లం, ఇతరి పనివాళ్ళు హరిని ఎంత ఆరాధించినా ఈ భార్యాభర్తలేమిటి, కనీసం దెబ్బలాడుకున్నా బాగుండును అనుకుంటూ ఉండడం దివ్య చెవిదాకా రాకపోలేదు. కానీ ఏం చేయాలి ఆమెకు అర్థం కావడం లేదు. ఒక్కొక్కప్పుడు నా తండ్రి మీద కసి తెచ్చుకోవడానికి నన్ను పెళ్ళాడా అనుకునేది కూడా. భారీగా దివ్య తనంతట తను మారాలని హరి కోరిక. కాలం ఎప్పుడో ఈ పరిస్థితిని మార్చలేకపోయిందా? ఎన్నాళ్ళు ఆమె డబ్బుతో, నగలతో, అందమైన బట్టలతో, జల్సా జీవితంతో తృప్తిపడి ఉండగలదు? సడన్గా రైలు కదలడం ప్రారంభించింది. ఆలోచన ప్రవాహానికి ఆనకట్ట వేసి వర్ధమానంలోకి వచ్చి పడ్డాడు హరి. రైలు స్పీడ్ అందుకునేసరికి స్టేషన్ వచ్చింది. స్టేషన్ అంత దగ్గర పెట్టుకొని ఇంతసేపు ఆపారా అనుకుంటూ లేచి కంపార్ట్మెంట్ గుమ్మంకేసి నడిచాడు. రాములు సామాన్ గుమ్మం దగ్గరికి చేరవేశాడు. రైలు ఆగుతుండగాని ఆత్రంగా పరిగెత్తుకుంటూ లగేజ్ దగ్గరికొచ్చి ఆగాడు డ్రైవర్ రాజు. బాబు వచ్చేశారా? అదేం ప్రశ్న? చూస్తూ నవ్వుతూ దిగాడు హరి. బాగా జరిగిందా బాబు ప్రయాణం? పెద్దమ్మగారు బాగున్నారా? అడుగుతూనే రాములు అందిస్తున్న లగేజ్ అందుకున్నాడు రాజు. ఖాళీ కారు వస్తుంది కదా, తను వస్తే ఒక్క క్షణం అనిపించింది హరికి. కానీ అతనికి తెలుసు దివ్య ఆ ముందడుగు వేయదు. బాగుంది, మీరంతా ఎలా ఉన్నారు? మీ ఆవిడ బాగుందా? నేను వెళ్ళినప్పుడు కీళ్ళ నొప్పులు అంటుందని చెప్పావు. నవ్వుతూ పరామర్శించాడు. అదంతే బాబు, గాలికి తిరిగితే నొప్పులంటుంది, ఇప్పుడు బానే ఉంది అన్నాడు రాజు కార్ స్టార్ట్ చేస్తూ. సామాను డిక్కీలో పడేసి ముందు సీట్లో ఎక్కి కూర్చున్నాడు రాములు. కారు ఇంటివైపుగా సాగిపోతుంది. నీ కొడుకెలా ఉన్నాడు? బాగా చదువుతున్నాడా? సెలవులు వస్తున్నాయా అడిగాడు హరి. బాగా చదువుతున్నాడు బాబు, ఏదో మీదయ్యా. వాడు ఎంతైనా చదువుతానంటాడు. మా ఇంటిదే పోరు పెడుతుంది ఏదైనా పనిలో పెట్టమని. డిగ్రీ చేస్తున్నాడు కదా, చదవని, ఉద్యోగం దొరక్కపోదు. కారు ఇంటి కాంపౌండ్లోకి మళ్ళింది. ఇల్లు కాస్త ఎత్తుగా కట్టబడింది. ఇంటి చుట్టూ భీముని చెట్లు, దారి పొడవున పూల తొట్లు, పచ్చని ల్యాండ్. డబ్బున్న వారి ఇల్లు అని చెప్పక చెప్తుంది. కారు చప్పుడుకి కాబోలు. ఎక్కడ నుంచో కుక్క తెగ అరుస్తుంది. కారు ఆగగాని డోరు తెరుచుకుని దిగేశాడు హరి. ఇంకా సాయంత్రం అక్కర్లే రాజు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెబుతూ సన్నగా ఈల వేసుకుంటూ మెట్లెక్కాడు హరి. చేయి కాలింగ్ బెల్ మీద ఇంకా పూర్తిగా ఆనలేదు. తలుపు తెరుచుకుంది. ఆశగా చూశాడు హరి. ఎంతో సంతోషంగా
మంగమ్మ తలుపు తెరిచి పక్కకి నిలబడింది. నువ్వా? అప్రయత్నంగా పైకి అనేశాడు హరి. కారు చప్పుడు విని దివ్య వస్తుందేమో అనుకున్నాడు. హాల్లోకి వెళ్ళి సోఫాలో కూలబడ్డాడు. కాఫీ తెమ్మంటారా బాబు? స్నానం చేస్తారా? ఆత్రంగా అడిగింది మంగమ్మ. కాఫీ అన్నాడు. అమ్మగారేరి? అడగాలన్న ఆతృతని అణిచిపెట్టాడు. ప్రయాణం బాగుందా బాబు? అమ్మని తీసుకురాకపోయావా? అమ్మ రాదెక్కడికి మంగమ్మ అంటూ కళ్ళు మూసుకొని సోఫా వెనక్కి తల ఆంచాడు. ఎక్కడా లేని అలసట ముంచుకొచ్చినట్టయింది హరికి. మంగమ్మ బాధ హరి అర్థం చేసుకోగలడు. చిన్నతనం నుంచి తనని తెలిసిన వాళ్ళు, అతనికి ఏం కావాలో చెప్పకుండా చేయగలవాళ్ళు. తన మనసు మంగమ్మకి అర్థం కాకుండా ఉండే అవకాశం లేదని తెలుసు హరికి. అమ్మగారేరి? సూటిగా అడిగి మంగమ్మ ఇచ్చిన కాఫీ అందుకున్నాడు హరి. బయటికెళ్ళారనుకుంటాను బాబు, నెమ్మదిగా అంది మంగమ్మ. ఎక్కడికి? కోపాన్ని అణిచిపెట్టి అడిగాడు. తెలియలేదు బాబు. సంతోష్ బాబు ఇంకో ఆవిడొచ్చారు. అమ్మగారు వారితో వెళ్ళారు అంది భయంగా. నేను మీ భోజనం సిద్ధం చేశానయ్యా, ఎప్పుడు వడ్డించమంటే అప్పుడు వడ్డిస్తా అంటూ అక్కడి నుండి వంటింట్లోకి వెళ్ళింది మంగమ్మ. మంగమ్మకి తప్పంతా దివ్యదేనని గట్టి నమ్మకం. దివ్య మొండితనం దానికి అస్సలు నచ్చదు. కాఫీ తాగి నెమ్మదిగా మేడ మీదకి నడిచాడు హరి. అతని రక్తం ఉడికిపోతుంది. గది డోర్ ఒక్క తన్ను తన్ని తెరిచాడు. మంచం మీద చక్కని సిల్క్ బెడ్షీట్ వేసి ఉంది. కొత్తగా పూలు అమర్చిన వేసింది. గది ఎంతో శుభ్రంగా తీర్చిదిద్దుంది. దివ్యకి ఇలాంటి వాటిలో చాలా ఇంట్రెస్ట్ ఉంది. అది మట్టుకు ఒప్పుకోక తప్పదు. ఎంతో మంచి టేస్ట్ ఉంది. అంత ప్రశాంతంగా ఉన్న గదిలోకి రాగానే కోపం తగ్గడానికి బదులు ఇంకా కోపం ఎక్కువైంది హరికి. దివ్య ఇంట్లో ఉండకుండా తనని మోసం చేసినంత కోపం వచ్చింది. ఇలా ఎప్పుడూ చేయదు. ఎక్కడికి వెళ్ళి తిరిగి వచ్చినా ఇంట్లోకి రాగానే తను ఎదురై పలకరించేది. విశేషాలు అడిగి తెలుసుకునేది. కొత్త ప్లాన్లు ఏమైనా ఉంటే చెప్పేవాడు. ఏమైనా సలహాలుంటే చెప్పేది. ఈరోజేమైంది? అందులోనూ సంతోష్తో వెళ్ళడమా? ఒళ్ళు మండిపోతుంది అతనికి. కాలు కాలిన పిల్లిలాగా గదిలో తిరిగాడు. చాలాసేపు బట్టలు మార్చుకోలేదు. స్నానంకైనా సిద్ధం కాలేదు. ఏవో ఊహలు అగ్నిశిఖలలాగా కాల్చి వేస్తున్నాయి. నా కోసం ఎదురు చూడ్డానికి కాక నేనెందుకిక్కడ? తిట్టుకున్నాడు హరి. చివరికి మనసు కుదుటపరుచుకుని స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని గదిలోకొచ్చి మంచం మీద కూలబడ్డాడు. కాని క్షణం కూడా కూర్చోలేదు. లేచి పక్క గది డోర్ తోశాడు. అది దివ్య పడగ్గది. ఆమెలాగా అందంగా కనువిందుగా ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ మీద రకరకాల సెంటు సీసలు, పౌడర్లు, గది సువాసనలు వెదజల్లుతుంది. తిరిగి వచ్చి వేసుకునేందుకు కావచ్చు. మంచం మీద నైట్ డ్రెస్ సిద్ధంగా పడేసింది. లేత గులాబీ రేకుల రంగులు మిసమిసలాడుతున్న లేస్ నైట్ గౌన్ చూస్తే అతనికి మనసులో ఎవరో ముళ్ళు గుచ్చినట్టయింది. తనని ఉవ్వెత్తున ముంచుతున్న కోపానికి అతనికి ఆశ్చర్యం వేసింది. నేనెవరనుకుంటుంది? ఎంత ధైర్యం! నేను వస్తానని తెలిసే నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతుందా? ఇక ఆ గదిలో ఉండలేక బయటకొచ్చేశాడు హరి. చేతికందిన పేపర్ తిరిగేస్తూ కూర్చున్నాడు. చీకట్లు పూర్తిగా అలుముకున్నాయి. మంగమ్మ హాల్లోనూ గదిలోనూ కూడా లైట్స్ వేసింది. గడియారం 8 కొట్టింది. ప్రయాణం చేసొచ్చారు, భోజనం చేసి పడుకో బాబు. అన్నీ సర్దాను నెమ్మదిగా పిలిచింది మంగమ్మ. నువ్వెళ్ళి పడుకో అన్నాడు పేపర్లోంచి. హరి లేచి 2వ రౌండ్ వైన్ తాగేశాడు. అతని మనసులో ఉద్వేగం అణచడానికి అది కూడా చాలలేదనిపించింది అతనికి. ఈగల్లాగా ఆలోచనలు చుట్టుముడుతుంటే లోపల పడిన డ్రింక్ చెవులలో హోరెత్తుతుంది. రక్తం వేడెక్కిస్తుంది. అతనికి ఏం తినాలనిపించలేదు. కోపంతో కుతకుతలాడిపోతున్నాడు. ఎంతో ఉత్సాహంతో వచ్చిన తననిలా నిరుత్సాహం ముంచెత్తుతుందని అనుకోకపోవడం మరీ కోపం కల్పిస్తుంది. దివ్య ఎందుకు ఇలా చేయాలి? ఈ సంతోష్ తరచూ వస్తున్నాడా? దివ్య తను లేనప్పుడు ఏం చేస్తుంది? తన ఇంటికి వాడెందుకు రావాలి అని మంగమ్మని అడగాలని, కానీ ఏం అడగలేకపోయాడు. ఇన్నాళ్ళు దివ్య ఇంట్లో ఉన్నా లేకపోయినా తనకేం లెక్కలేనట్టు ఊరుకున్నాడు. ఏదో కాస్త తిన్నాననిపించి లేచి పడగ్గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. చూసుకోవాల్సిన పనులు చాలానే ఉన్నాయి. కానీ అతనికి పని మీద బుద్ధి పోవడం లేదు. కొత్త ప్లాన్లో వివరాలు. భోజనం చేసి కూర్చొని దివ్యతో మాట్లాడాలని అనుకున్నాడు. ఆమె ఎప్పుడు తిరిగి వస్తుందన్న ఆతృత హెచ్చింది. ఫోన్ చేయబోయి ఆగాడు. తను వచ్చి రాగానే ఆమెపై విరుచుకుపడాలన్నంత ఆతృతగా ఉంది. నా పెళ్ళంగా నీ కొన్ని హద్దులుంటాయి, మర్చిపోకు అని చెప్పాలని. లోకులు కాకులు ఎలాంటి అభాండాలను వేయడానికైనా వెనుకాడరు. అందులోనూ గొప్ప అంతస్తులో ఉన్న వారి మీద
మరీ సంతోషంగా వేస్తారు. ఆ మాత్రం ఎందుకు తెలుసుకోలేదే మనిషి? విసుగు, కోపం అతన్ని విశ్రాంతిగా కూర్చొనివ్వడం లేదు. కాలం స్తంభించినట్టుగా అనిపించసాగింది హరికి. ఇంతకీ గడియారం ముళ్ళు కదలడం లేదు, గంటలు కొట్టడం లేదు. ఎన్ని వందల సార్లు చూశాడు తన గడియారంలోకి. ఎక్కడైనా అలికిడి వినిపించినా, ఏదైనా కారాగిందేమో అనిపిస్తుంది. లేచి కిటికీ దగ్గరికి వెళ్లాలన్నంత ఆతృతొస్తుంది. నిజంగానే ఇంటి ముందు కారాగింది. కదలకుండా కూర్చున్నాడు హరి. గేటు తెరిచిన చప్పుడైంది. చలనం లేకుండా కూర్చున్నాడు. ఆ సంతోష్ కూడా లోపలికొస్తాడా? దివ్య వచ్చిందని తెలియగాని గబాగబా దిగి హాల్లోకి వెళ్ళి గుమ్మంలోనూ నిలబెట్టి ఏమిటి పని అని అడగాలనిపించింది. కానీ అది దండగ పని అని నిలదొక్కున్నాడు. లేచి వెళ్ళి పడక గది కిటికీలోంచి బయట కనిపిస్తున్న చెట్లని, ఆకాశాన్ని చూస్తూ నుంచున్నాడు. భర్త వచ్చాడని రాములు చెప్పడంతో గబాగబా మెట్లెక్కి అతని బెడ్రూమ్ దాకా వచ్చి నిలబడిపోయింది దివ్య. అతని రూమ్లో ఉన్నప్పుడు ఇప్పటిదాకా అతని గదిలోకి అడుగు పెట్టలేదామె. అలికిడికి వెనక్కి తిరిగి చూశాడు హరి. ఆ తరువాత ఏం జరగబోతుంది? కోపంతో ఊగిపోతున్న హరి దివ్యపై ఎలా రియాక్ట్ అవుతాడు? దివ్య పరిస్థితి ఏంటి? పెళ్ళై సంవత్సరమైనా ఇద్దరూ దూరంగా ఉండడానికి కారణమేంటి? ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు, అనుమానాలు తొలగిపోతాయా? ఇద్దరూ దగ్గరవుతారా? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.